ఇప్పుడు తమిళనాడు పొలిటికల్ అండ్ సినిమా సర్కిల్స్ లో ఒకే ఒక్క పేరు మార్మోగిపోతోంది. అదే హీరోయిన్ త్రిష. ఒక పక్క సౌత్ ఇండియాలోనే టాప్ హీరోయిన్ గా ఏళ్ల తరబడి ఏలుతున్న త్రిష, మరో పక్క తమిళనాడు సీఎం సీటులో ఉన్న దళపతి విజయ్. వీరిద్దరి మధ్య ఉన్న బంధం ఏంటి? అసలు వీరిద్దరి మధ్య ఉన్నది జస్ట్ ఫ్రెండ్షిప్పా లేక పెళ్లి వరకు వెళ్లే సీరియస్ రిలేషన్షిప్పా? ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఇదే పెద్ద హాట్ టాపిక్ గా అయ్యింది. ఈ మధ్య అపోజిషన్ లీడర్ విజయ్ ఒకప్పటి ఫ్రెండ్ అయిన ఉదయనిధి స్టాలిన్ వీళ్ళిద్దరి బంధంపై సంచలన కామెంట్స్ చేశాడు. దానికి విజయ్ సీరియస్ అయ్యి ఉదయనిధిని అరెస్టు చేయించే వరకు వ్యవహారం వెళ్లడం మనం చూసే ఉన్నాం. అసలు విజయ్ తన భార్య సంగీతకు డివోర్స్ ఇచ్చి త్రిషను పెళ్లి చేసుకోబోతున్నారా? విజయ్ కంటే ముందు త్రిష లైఫ్ లోకి వచ్చిన ఆ నలుగురు హీరోలు ఎవరు? వరుణ్ మణియన్ తో ఎంగేజ్మెంట్ వరకు ఎందుకు వెళ్లి క్యాన్సిల్ అయింది? ఈ కథ అంతా ఈ వీడియోలో క్లియర్ గా వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 ఏళ్లు దాటుతున్న త్రిష గ్లామర్ క్రేజ్ కొంచెం కూడా తగ్గలేదు. అయితే ఈ 20 ఏళ్ల కెరీర్ లో త్రిష పేరు చాలా మంది స్టార్ హీరోలతో ముడిపడింది. అందులో మొదటి పేరు యంగ్ సూపర్ స్టార్ సింబు. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన విన్నయ్ తాండి వరువాయ సినిమా టైంలో వీళ్ళిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే వార్తలు కోలీవుడ్ ను ఊపేశాయి. ఆ రోజుల్లో సినిమా ఆడియన్స్ కి ఈ న్యూస్ బాగా కిక్ ఇచ్చింది. ఇద్దరు బయట చాలా క్లోజ్ గా తిరిగేవారు, కానీ ఎక్కడా అధికారికంగా తమ లవ్ గురించి ప్రకటించనే లేదు. అయితే కొన్ని రోజులకే ఏమైందో తెలియదు గాని సడన్ గా వీరి బ్రేకప్ వార్తలు బయటకొచ్చేశాయి. ఇక ఆ తర్వాత క్లాసిక్ హిట్ గిల్లీ సినిమా సమయంలో త్రిష విజయ్ల మధ్య లవ్ ట్రాక్ మొదలైందనే ప్రచారం జరిగింది. విజయ్ భార్య సంగీతకు ఈ విషయం తెలిసి బాగా సీరియస్ అవడంతో అప్పట్లో ఆ వ్యవహారం ఆ సినిమాతోనే సద్దుమణిగిందని అంటారు. ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూలో త్రిష మాట్లాడుతూ, విజయ్ నాకు కేవలం ఒక మంచి స్నేహితుడు మాత్రమే. మీడియాలో వచ్చే రూమర్స్ అన్నీ అబద్ధం. ఫ్రెండ్షిప్ ని మించిన బంధమే లేదు అని క్లారిటీ ఇవ్వడంతో అందరూ ఈ విషయాన్ని వదిలేశారు. ఇక రానాతో త్రిష రిలేషన్షిప్ మాత్రం దాదాపు ఓపెన్ గానే సాగింది. పార్టీలు, పబ్స్, ఈవెంట్స్ ఇలా ఎక్కడ చూసినా వీరిద్దరూ కలిసి కెమెరాలకు చిక్కేవారు. వీరిద్దరూ లవ్ అండ్ లేట్ నైట్ పార్టీ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇక త్వరలోనే వీళ్ళు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారం కూడా జరిగింది. కానీ ఏమైందో ఏమో, దాదాపు 4 ఏళ్ల డేటింగ్ తర్వాత వీళ్ళిద్దరూ విడిపోయారు. తర్వాత ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహర్ టాక్ షోలో రానా స్వయంగా మాట్లాడుతూ, నాకు త్రిషకి మధ్య లవ్ ఉన్నది నిజమే, కానీ మా దారులు వేరయ్యాయి. ఇద్దరం కెరీర్ లో బిజీ అవ్వడం వల్లే విడిపోయామని ఒప్పేసుకున్నారు. ఆ తర్వాత 2020లో రానా మిహికా బజాజ్ ను పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. రానాతో బ్రేకప్ తర్వాత 2015 జనవరి 23న త్రిష ఒక ఊహించని షాకింగ్ న్యూస్ చెప్పింది. ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత అయిన వరుణ్ మణియన్ తో తనకు ఎంగేజ్మెంట్ జరిగినట్లు అనౌన్స్ చేసింది. ఘనంగా ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. నిశ్చితార్థం ఫోటోలు చూసి ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ ఆ సంతోషం కొన్ని రోజులకే ఆవిరైపోయింది. సడన్ గా ఆ ఎంగేజ్మెంట్ ను రద్దు చేసుకుంటున్నట్లు త్రిష ప్రకటించింది. దీనికి రకరకాల కారణాలు ప్రచారంలోకి ఇక వచ్చేశాయి. పెళ్లి తర్వాత నటనకు గుడ్ బై చెప్పాలని వరుణ్ కండిషన్ పెట్టాడని, కానీ త్రిష మాత్రం నా చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉంటాను అని చెప్పి ఆ సంబంధాన్ని కాదనుకుందని అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవ్వడానికి హీరో ధనుష్ కూడా ఒక కారణమనే టాక్ వచ్చింది. నిశ్చితార్థానికి ధనుష్ ను త్రిష ప్రత్యేకంగా ఇన్వైట్ చేయడం, ఆ తర్వాత ధనుష్ తో కలిసి త్రిష క్లోజ్ గా ఉండడం వరుణ్ మణియన్ కు నచ్చలేదని, ఈ విషయంలో ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకున్నాయి. అయితే వాస్తవానికి చాలా ఏళ్ల క్రితమే విజయ్ త్రిషల మధ్య ఒక బాండింగ్ ఉండేది. కానీ మధ్యలో కొన్ని పరిస్థితుల వల్ల గ్యాప్ వచ్చింది. అయితే లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వచ్చిన లియో సినిమా కథా చర్చలు మొదలైనప్పటి నుంచి వీళ్ళిద్దరూ మళ్లీ బాగా దగ్గరయ్యారు. సినిమా షూటింగ్ కోసం ఫారెన్ షెడ్యూల్స్ కి వెళ్ళినప్పుడు వీరి రహస్య బంధం మరింత బలపడింది. విజయ్ బర్త్డే రోజున త్రిష ఫోటోలు షేర్ చేయడం, విజయ్ కోసం ది గోడ్ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కూడా చేయడం వీరి రిలేషన్ కి బలాన్నిచ్చాయి. బయట ప్రపంచానికి ఈ విషయం తెలియకముందే విజయ్ భార్య సంగీతకు విషయం తెలిసిందట. విజయ్ ని చాలాసార్లు హెచ్చరించినా ఆయన వినకపోవడంతో కోపంతో సంగీత లండన్ వెళ్లిపోయినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఇక విజయ్ ఎప్పుడూ తన పర్సనల్ లైఫ్ ను చాలా సీక్రెట్ గా ఉంచుకునేవారు. కానీ త్రిషతో ప్రేమలో పడ్డాక ఆయన ఏకంగా త్రిష ఇంటికే వెళ్లేంతగా మారిపోయారు. అంతేకాదు, విజయ్ రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన వెనుక కూడా త్రిష ప్రోత్సాహం ఉందనే ప్రచారం నడుస్తోంది. జయలలిత మరణం తర్వాత అన్నా డిఎంకే వీక్ అవ్వడం,
తమిళనాడులో పొలిటికల్ వాక్యూమ్ ఏర్పడడంతో త్రిష ఇచ్చిన సలహాతోనే విజయ్ టీవీకే పార్టీని స్థాపించి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారని అంటారు. అయితే వీళ్ళ రహస్య బంధాన్ని బయటపెట్టింది మాత్రం తమిళనాడు బీజేపీ నేత నాగేంద్రన్. ఎన్నికల ప్రచారంలో విజయ్ బీజేపీపై విమర్శలు చేయడంతో నాగేంద్రన్ సీరియస్ అయ్యి ముందు విజయ్ త్రిష ఇంట్లోంచి బయటపడితే ప్రజా సమస్యలు తెలుస్తాయి అని కామెంట్ చేశారు. దాంతో ఈ వ్యవహారం ఒక్కసారిగా స్టేట్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత కూడా విజయ్ త్రిషలు ఫ్యామిలీ ఫంక్షన్లకు కలిసి వెళ్లడం, విజయ్ పేరెంట్స్ తో కలిసి త్రిష కనిపిస్తుండడంతో వీరి రిలేషన్ దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. ఇక రీసెంట్ గా ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ విజయ్ త్రిష బంధంపై ఘాటు వ్యాఖ్యలే చేశాడు. దానికి విజయ్ ఉదయనిధిపై కేసు పెట్టి అరెస్టు చేయడం తమిళనాడు రాజకీయాన్ని తీవ్ర దుమారానికి దారితీసింది. ఇక ప్రస్తుతం విజయ్ తన భార్య సంగీతతో డివోర్స్ పేపర్స్ క్లియర్ అవ్వడమే ఆలస్యం. త్రిషను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాడని టాక్. అయితే విజయ్ ఇప్పుడు కేవలం ఒక సినిమా హీరో మాత్రమే కాదు, ఒక రాజకీయ పార్టీకి అధినేత, తమిళనాడు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తి కూడా. ఒక సీఎం హోదాలో ఉన్నప్పుడు లేదా ప్రజానాయకుడిగా ఉన్నప్పుడు నైతిక విలువలు చాలా ముఖ్యమని, లేదంటే ప్రజల్లో ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని పొలిటికల్ అనలిస్టులు హెచ్చరిస్తున్నారు. మరి విజయ్ తన పర్సనల్ లైఫ్ ని, పొలిటికల్ కెరీర్ ని ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి. మరి విజయ్ త్రిషల ఈ బంధంపై, తమిళనాడులో జరుగుతున్న ఈ పొలిటికల్ డ్రామాపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఛానల్కి వచ్చిన వారైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.